హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. బీట్రూట్ స్వీట్‌గా ఉంటుందండి. కాబట్టి మనం మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. ఇప్పుడు 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసుకొని, అదే ప్యాన్‌లోకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీన్ని పక్కకు తీసుకొని పెట్టుకుందామండి. అదే ప్యాన్‌లోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ధనియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుందామండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. బీట్రూట్‌ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే బీట్రూట్ స్వీట్‌గా ఉంటుంది కాబట్టి మనకు బాగా ఫ్రై అయితే ఆ స్వీట్‌నెస్ పోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్క తీసి పెట్టుకుందామండి. అలాగే మిక్సీ జార్‌లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్‌ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడిలా చేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టుకుందామండి. అదే మిక్సీ జార్‌లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న బీట్రూట్‌ని కూడా వేసుకొని, అలాగే చింతపండు నానబెట్టాం కదండీ, అది కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్పైసెస్ పొడిని కూడా వేసుకొని మొత్తం కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పోపు వేసుకుందామండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల హిమోగ్లోబిన్ లెవెల్ పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే బీట్రూట్ హార్ట్‌కి కూడా చాలా మంచిదండి. పోపుని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన బీట్రూట్ పచ్చడి రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.